మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 30 ముక్కోటి ఏకాదశిలోపు ఆవు కనిపిస్తే ఈ మాట పలకండి చాలు. ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది, పేదరికం పోతుంది, మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. ముక్కోటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏడాదిలో ఎన్ని ఏకాదశులు వచ్చినా ఈ ముక్కోటి ఏకాదశికి ఉండే ప్రాముఖ్యత వేరు, దానికి ఉండే శక్తి కూడా వేరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ వైకుంఠం తలుపులు తెరుచుకునే అద్భుతమైన రోజు ఇది. ఆ శ్రీమన్నారాయణుడు భూలోకంలో ఉన్న భక్తులందరినీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండే సమయం ఇది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ముక్కోటి ఏకాదశి నాడు మనం చేసే చిన్న పుణ్యకార్యమైనా సరే అది మనకు కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని. ముక్కోటి దేవతలు ఆశీర్వదించే ఈ పర్వదినం కోసం మనమందరము ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశి లోపు మీకు గనుక గోమాత కనిపిస్తే, అంటే ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీ దశ మారిపోతుంది, కోరినంత ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆవు అంటే నడిచే దేవాలయం, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన పురాణాలు ఏం చెప్తూ ఉన్నాయంటే సృష్టిలో ఉన్న సమస్త దేవతలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా గోమాత శరీరంలోనే కొలువై ఉన్నాయి అని. ముక్కోటి ఏకాదశి నాడు మనం వైకుంఠ ద్వార దర్శనం కోసం గుడికి వెళ్తాం కదా, కానీ మీ ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు నమస్కారం చేసుకుంటే చాలు, ఆ వైకుంఠవాసుని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉన్నారు కాబట్టి. ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. గోమాత వెనుక భాగంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఆవు మూత్రంలో గంగాదేవి ఉంటుంది, ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోమయంతో ఇల్లు అలికిన, గోమూత్రాన్ని ప్రోక్షించుకున్న ఇంట్లో ఉన్న దరిద్రం, పీడలు అన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి ఆవుకు ఉంది. మనం ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా రాని ఫలితం కేవలం ఆవుకు గుప్పెడు గ్రాసం పెట్టడం వల్ల వస్తుంది. ఎవరైతే ఉదయాన్నే లేచి గోమాత ముఖాన్ని చూస్తారో వారికి ఆ రోజు మొత్తం శుభాలే జరుగుతాయి. వారికి ఏ పని తలపెట్టినా విజయమే దక్కుతుంది. గోమాత పాదాల నుంచి లేచిన దుమ్ము అంటే గోధూళి మన నుదిటిన పెడితే చాలు, మన తలరాత మారిపోతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనకు ఉన్న గ్రహదోషాలు పోవాలన్నా, మన జాతకంలో ఉన్న శని ప్రభావం తగ్గాలన్నా ఆవును మించిన పరిహారం లేదు. నవగ్రహాలు కూడా గోమాతకు తలవంచి నమస్కరిస్తాయి. అందుకే అంటారు, గోమాతను కాపాడితే గోమాత మనల్ని కాపాడుతుంది అని. ఆవు ఒక్కసారి మన వంక ప్రేమగా చూస్తే చాలు, మన కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ఆవు అరుపు వినబడిన ప్రదేశంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాంటి గోమాత ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి సమయంలో మీకు కనిపిస్తే అస్సలు వదలకండి. ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలంటే గోసేవను మించిన మార్గం లేదు. శ్రీకృష్ణుడికి గోవులంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా. గోపాలుడు అని పిలుచుకోవడానికే ఆయన ఇష్టపడ్డాడు. కృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు కావాలంటే ఆయనకు అత్యంత ప్రీతికరమైన గోమాతను మనం సంతోషపెట్టాలి. అసలు ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు గోవుకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఆ శ్రీమన్నారాయణుడి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్సులో ఓం నమో భగవతే వాసుదేవాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ స్వామి నామస్మరణతోనే మన పాపాలు హరించుకుపోతాయి. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమైంది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు
ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి, సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది గనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయస్సు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు. రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు. రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు. పొలాలు కొన్నాడు. బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను. ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను
అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ముక్కోటి ఏకాదశి లోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మీకు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు. మీ ఆర్థిక కష్టాలు పోయి తరగని ఆస్తిపాస్తులు మీ సొంతమవుతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ముక్కోటి ఏకాదశి రోజు ఆవు కనిపిస్తే ఆ ఆవుకు చక్కగా నమస్కారం చేసుకుని ఒక కూరగాయను తినిపించండి. ఆ కూరగాయ ఏంటంటే బీరకాయ. అవును, మీరు విన్నది నిజమే. ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఒక మంచి బీరకాయను తీసుకోండి. గుర్తుంచుకోండి, ఆ బీరకాయ ఎండిపోయినది లేదా పాడైపోయినది కాకుండా తాజాగా ఉండేలాగా చూసుకోండి. మనం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటామో గోమాతకు పెట్టేటప్పుడు కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు ఆ బీరకాయను ఏం చేయాలి అంటే శుభ్రంగా కడిగి దానిపైన ఉన్న తొక్కును తీసివేయాలి. కొంతమంది తొక్కుతో పాటే పెట్టేస్తూ ఉంటారు, కానీ ఆవుకు బీరకాయను తొక్కు తీసి పెట్టడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. బీరకాయను తొక్కు తీసిన తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా లేదా మరీ పెద్దదిగా ఉంచకుండా ఆవుకు తినడానికి వీలుగా ఉండేలా నిలువుగా లేదా అడ్డంగా కట్ చేయండి. ఇప్పుడు అసలైన పని చేయాలి. అదేంటంటే బెల్లం పొడి. ఆవుకు తీపి అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహాప్రీతి. బెల్లం సంపదకు, ఆనందానికి చిహ్నం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం సూర్య భగవానుడికి మరియు కుజుడికి సంబంధించినది. కనుక బీరకాయతో పాటు బెల్లం కలిపి పెట్టడం వల్ల మన జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి మీరు కట్ చేసి పెట్టుకున్న ఆ బీరకాయ ముక్కలపై లేదా ఆ బీరకాయ మధ్యలో బాగా బెల్లం పొడిని చల్లండి. లేదా ఆ బీరకాయ ముక్కలకు బెల్లం అద్ది వాటిని సిద్ధం చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ పదార్థాన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న గోశాలకు కానీ లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల తిరిగే ఆవు దగ్గరకు కానీ వెళ్ళండి. గుర్తుంచుకోండి, ముక్కోటి ఏకాదశి రోజున ఇది చేయటం వల్ల ఫలితం 1000 రెట్లు ఉంటుంది. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఏకాదశికి ముందు రోజుల్లో అయినా పర్వాలేదు. మీరు ఆవు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆవును తాకి నమస్కరించుకొని మీరు సిద్ధం చేసుకున్న ఈ బీరకాయ మరియు బెల్లం మిశ్రమాన్ని మీ చేతులతో స్వయంగా తినిపించాలి. కింద పడేసి తినమని చెప్పటం కాదు, ప్రేమగా మీ చేతులతో తినిపించాలి. గోమాత నోటికి అందివ్వాలి. అలా ఆవు ఆ బీరకాయను తింటున్నప్పుడు ఆవు లాలాజలం మీ చేతికి తగిలితే అసహించుకోకండి. అది గంగాజలంతో సమానం. ఆ స్పర్శ వల్ల మీ రేఖలు మారుతాయి. ఆవు ఆ పదార్థాన్ని తింటున్నప్పుడు మీరు మనసులో బలంగా ఒక మాట అనుకోవాలి, లేదా పైకి అయినా పర్వాలేదు, ఆవు చెవిలో అయినా సరే ఈ మాట చెప్పండి. అదేంటంటే, ఓ గోమాత, నా దరిద్రాన్ని మొత్తం నీతో పాటే తీసుకుపో తల్లి.
నా కష్టాలన్నిటినీ తొలగించి నా ఇంట సిరి సంపదలు నిండేలాగా ఆశీర్వదించు అని మనసారా వేడుకోండి. లేదా ఇంకా సులభంగా గోవిందా గోవిందా అని స్మరించుకోండి. ఆవు ఆ బీరకాయను తింటున్నంతసేపు మీరు విష్ణునామాన్ని జపిస్తూ ఉండండి. ఎప్పుడైతే మీరు ఇలా బీరకాయలో బెల్లం పెట్టి ఆవుకు తినిపిస్తారో అప్పుడు ఆ గోమాత కడుపు నిండి ఆత్మ సంతృప్తి చెంది మిమ్మల్ని చల్లగా చూస్తుంది. గోమాత ఆశీర్వాదం అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణి ఆశీర్వాదమే. బీరకాయలోని పీచు పదార్థం, బెల్లంలోని తీపి గుణం కలిసి గోమాత ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా ఇది మన కర్మలను ప్రక్షాళన చేస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల బాధలు ఉన్నవారికి త్వరగా అప్పులు తీరే మార్గాలు దొరుకుతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి లాభాలు మొదలవుతాయి. ఇంట్లో ఎప్పుడు గొడవలతో సతమతమయ్యే వారికి ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే గోమాత అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాదు ఆవుకు ఇది తినిపించిన తర్వాత వీలైతే ఆవుకు 3 సార్లు ప్రదక్షిణ కూడా చేయండి. ప్రదక్షిణ చేయడానికి చోటు లేకపోతే ఆవు వెనుక భాగాన్ని తాకి కళ్ళకద్దుకోండి. ఇలా చేయటం వల్ల మీ పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీరు గోమాత ద్వారా పంపే విన్నపం నేరుగా దేవుడికి చేరుతుంది. మధ్యలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. అందుకే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఒకవేళ మీకు బీరకాయ దొరకపోతే కనీసం అరటిపండు అయినా లేదా కాస్త గడ్డి అయినా బెల్లంతో కలిపి తినిపించండి. కానీ బీరకాయకు ఒక విశిష్టత ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు బీరకాయ పెట్టడానికే ప్రయత్నించండి. బీరకాయ తొక్కు తీయటం అనేది మనలోని అహంకారాన్ని, మనలోని చెడు గుణాలను తీసివేయడానికి సంకేతం. ఆ లోపల ఉన్న స్వచ్ఛమైన పదార్థాన్ని తీపి అనే భక్తిని జోడించి దేవుడికి అర్పిస్తున్నాం అని దీని అంతరార్థం. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఆవు కనిపిస్తుందేమో అని వెతకండి. ఆవు కనిపిస్తే మాత్రం సాక్షాత్తు ఆ భగవంతుడే మీ ముందుకు వచ్చాడని భావించి మనం చెప్పుకున్న ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంత ఖర్చు చేసినా తరగని ఆస్తి, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బంగారంలా మారుతుంది. ఈ అద్భుతమైన విషయాన్ని మీకే పరిమితం చేసుకోకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే గోసేవ గురించి నలుగురికి చెప్పటం కూడా గోసేవతో సమానమే. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాము. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైందవుల పండుగలన్నీ అయితే చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి. అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరూ. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలయ్యింది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడింది. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను
ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటభులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటభులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటభులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటభులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటభులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటభులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.